చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో బీజేపీ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో బీజేపీ నాయకులు పాకిస్తాన్ ఉగ్రవాదులతో పోరాడుతున్న సైన్యం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దైవబలం ఆశీస్సులు ఉండేలా ప్రత్యేక పూజలు నిర్వహించారు। ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాజారెడ్డి, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు నరసింహులు, పట్టణం అధ్యక్షులు జగదీష్ కుమార్ రాజు, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। ఈరోజు భారతదేశంలో భారత ప్రజలందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఒక పిలుపునిచ్చింది। జరుగుతున్న పరిణామాలు మనము దేశవ్యాప్తంగా చూస్తూ ఉన్నాం। 22వ తారీఖున పహల్గామ్లో జరిగిన దాడి ప్రపంచమంతా నిర్వీర్యపోయే విధంగా జరిగింది। ఒక హిందువులను లక్ష్యంగా చేసుకొని హిందువులే టార్గెట్గా సనాతన ధర్మాన్ని సర్వనాశనం చేయాలని చెప్పేసి పాకిస్తాన్ పన్నిన కుట్రలో భాగంగా అక్కడ దాడి చేయడం జరిగింది। దీనికి ప్రతిచర్యగా భారతదేశం గౌరవనీయులు ప్రధానమంత్రి గారు, అదేవిధంగా సైనికులు, అదేవిధంగా రక్షణ మంత్రి, హోంమంత్రి గారు ఒక సమన్వయంతో ఒక నిర్దిష్ట లక్ష్యంతో మరి సైనిక చర్యకు దిగారు। ఇది యుద్ధం కాదు, ఓన్లీ సైనిక చర్య మాత్రమే। యుద్ధం అనేది ప్రారంభమైతే పాకిస్తాన్ అసలు భూమిపైన ఉండదనే విషయాన్ని మరి భారతీయులంతా ముక్తకంఠంతో చెప్పాల్సిన అవసరం ఉంది। మనం చూసాం, ఒక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ గౌరవనీయులు ప్రధానమంత్రి గారు ఈ దేశాన్ని రక్షించాలి, ఈ దేశ ప్రజలు సురక్షితంగా ఉండాలని చెప్పేసి లక్ష్యంతో ఈరోజు పనిచేయడం జరుగుతూ ఉంది। ఆ లక్ష్యంతోనే ఈరోజు ఎక్కడ కూడా పాకిస్తాన్ ప్రజలకు కానీ భారత ప్రజలకు కానీ ఎలాంటి హాని కలగకుండా ఒక లక్ష్యంతో టెర్రరిస్టులపైన దాడి చేయడం జరిగింది। ఈ విషయాన్ని మనము గమనించాలి, ప్రపంచ దేశాలు కూడా గమనించాయి। ఒక మదరసా పైన, ఒక టెర్రరిస్టుల స్థావరాలపైన ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో ఎవరికి కూడా ఎలాంటి హాని జరగకుండా ఒక టెర్రరిస్టులను మాత్రమే టెర్రరిస్టులను టార్గెట్ చేసి ధ్వంసం చేయడం జరిగింది। కాబట్టి ఈరోజు మనం కూడా ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ పూజా కార్యక్రమంలో